కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి అప్పుడే 4 రోజులు గడిచిపోయింది. కొత్త ఆశలు ప్రజల్లో అలాగే ఉన్నప్పటికీ మన దేశంలోని కీలక రాజకీయ పార్టీలకు ఈ ఏడాది అగ్ని పరీక్షగా చెప్పుకోవచ్చు. చావో రేవో లాంటి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనుండడమే దానికి కారణం. మన దేశంలో మొత్తం 5 రాష్ట్రాలకు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరి ఉన్నాయి. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు ఇప్పటికీ బీజేపీకి మింగుడు పడడం లేదు. అవే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ. అస్సాంలోని బీజేపీ అధికారంలో ఉంది. ఇక పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పవర్లో ఉంది. ఇక 2 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు చాలా ఆశతో ఉన్నాయి. ఇక తప్పక అధికారాన్ని నిలబెట్టుకుంటామనే ధీమాతో ఉన్నారు నాయకులు. ఇక అసలు సిసలు ఎన్నికల యుద్ధ క్షేత్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలే. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత వామపక్ష పార్టీలకు కంచుకోట. కాలక్రమంలో ఈ 2 ప్రధాన పక్షాలు పశ్చిమ బెంగాల్లో ఉనికిని కోల్పోయాయి. ఇప్పుడంతా సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, మరొక వైపు అధికారం చేపట్టాలని ఉవ్విళ్లిరుతున్న బీజేపీ. పైగా పెద్ద రాష్ట్రం పొరుగున బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలతో బెంగాల్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారనే ప్రచారం మరింత వేడి రాజేస్తోంది. పశ్చిమ బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ పార్టీ. సీఎం మమతా బెనర్జీ 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట చివరి క్షణంలో నాటకీయ పరిణామాల మధ్య ఓడిపోయారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 294 ఉంటే ఓటర్ల సంఖ్య 7 కోట్ల పైమాటే. ఎస్ఐఆర్ తర్వాత నిర్కరంగా ఎంతమంది ఓటర్లు ఉంటారన్నది మధ్య నెలలో తేలిపోనుంది. బెంగాల్లో ప్రస్తుతం టీఎంసీకి 213 మంది, బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండియా కూటమితో జత కట్టేందుకు మమతా బెనర్జీ ససేమిరా అంటున్నారు. బెంగాల్లో ఆప్తో పాటు కాంగ్రెస్ కూడా వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లో కలిసి బరిలోకి దిగేందుకు లెఫ్ట్ పార్టీలు ఏ మేరకు సహకరించుకుంటాయో కాలమే చెప్పాలి. బీజేపీ మాత్రం 1-2 స్థానిక పార్టీలతో కలిసిన మెజారిటీ వాటా కమలం పార్టీదే ఉంటుంది. దీంతో ఎన్నికల్లో మరొకసారి టీఎంసీ, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అస్సాంలోనూ చొరబాటుదారుల అంశం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా కఠినంగా డీల్ చేస్తోంది. సీఎం హిమంత బిశ్వ శర్మ దూకుడుగా వెడుతూ ఉన్నారు. అస్సాంలో బీజేపీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ బీజేపీ తీసుకున్న కొన్ని చర్యలు ఆ పార్టీకి సానుకూలంగా ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఓటర్లు 2 కోట్ల పైమాటే. అస్సాంలో కూడా ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల సంఖ్య మారొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు దక్కించుకుంటే కాంగ్రెస్ కు 29 దక్కాయి. ఈ దఫా ఏం జరుగుతుందన్నది ఉత్కంఠే. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం పెద్దది. దాంతో ఇక్కడ పట్టు నిలుపుకోవాలని బీజేపీ చూస్తోంది. అంతేకాదు బంగ్లాదేశ్ సరిహద్దుల సంగతి చూసుకున్న చైనా కుయుక్తులను అడ్డుకోవాలన్న అస్సాం తన చేతుల్లోనే ఉండాలన్నది కేంద్రం ఆలోచన. ఇక రానున్న రోజుల్లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా అంటే రాష్ట్రాల్లో ఏ విధంగా కూడా ఆ పార్టీల పనితీరు ఉంది, ఈ ఎన్నికల్లో ఆ పార్టీలు ఏమేం చేయబోతున్నాయి, ఎటువంటి ప్రణాళికతో వెళ్లబోతున్నాయి అనే ఉద్దేశం దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జీవీఆర్ శాస్త్రి గారు, ఆర్థికవేత్త, జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి శాస్త్రి గారు. రైట్, ముందుగా తమిళనాడు అంటే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
తమిళనాడు, కేరళ, అస్సోం, అలాగే పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్. సో ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మొట్టమొదటిగా మనం తమిళనాడు రాష్ట్రానికి విషయానికి వస్తే బలమైన రాష్ట్రం, అలాగే మొత్తంగా 234 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 6 కోట్ల పైన కూడా దీనికి ఓటర్స్ ఉన్నారు. సో ముఖ్యంగా డిఎంకే ప్రభుత్వం ఇక్కడ డిఎంకే ప్రభుత్వం ఉంది, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాన పోటీ చూసుకుంటే డిఎంకేకు అన్నా డిఎంకేకు మధ్య ఉంది. అది బీజేపీ కూడా చాలా వరకు ఈ రాష్ట్రంలో కూడా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇప్పుడున్న స్టాలిన్ ప్రభుత్వంపై ఏ విధంగా అక్కడున్న ప్రజల్లో ఎటువంటి ఇది ఉంది, నెక్స్ట్ మళ్ళీ అదే స్టాలిన్ ప్రభుత్వం కూడా వచ్చే దిశగా కూడా అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఉందనుకోవచ్చు. ఎట్లా ఉండొచ్చు తమిళనాడు రాష్ట్ర పరిస్థితి? అంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న విధానం చూస్తే కనుక రాష్ట్రాలు బట్టి దాని విధానం వేరు. తమిళనాడు విధానం పూర్తిగా వేరేగా ఉంటుంది, దాని పోటీ చేసే పద్ధతి విధానం వేరేగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో వేరేగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో మెయిన్ గా బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే తమిళనాడులో యాంటీ ఇన్కంబెన్సీ. ఎందుకంటే తమిళనాడులో ఎప్పుడూ ఒక పార్టీకి రెండోసారి పట్టం కట్టడం. రెండోది ఏంటంటే ఏడీఐడిఎంకేలో ఆవిడకి అక్కడ నాయకత్వం లేదు, పెద్దగా నాయకత్వం ఉన్న పార్టీ అయితే కాదు, ఎందుకంటే జయలలిత లేదు. కాకపోతే యాంటీ ఇన్కంబెన్సీ, మ్యాసివ్ కరప్షన్. ఆ మ్యాసివ్ కరప్షన్ లో అందులో డిఎంకే బాగా కూరుకుపోవడం, వేరే విధంగా హిందువుల యందు ఒక రకమైన విధి విధానాలను అవలంబించడం, స్టాలిన్ కుమారుడు అయ్యుండి కూడా రకరకాల సనాతన ధర్మం మీద అతను ఆత్మ విమర్శలు గుప్పించడం, సనాతన ధర్మం అంటూ ఏది లేదు అని ఒక చెప్పడం, ఇలాంటివన్నీ ఏంటంటే ఒక రకమైన అంటే ఒక హేట్రేట్ ని తీసుకొచ్చి ఒక సెక్షన్ ని ఎపీచ్మెంట్ చేయాలి, ఎపీచ్మెంట్ చేసి ఆ రకంగా ఓట్లు సంపాదించాలన్న దురుద్దేశం స్పష్టంగా డిఎంకే అంటే వాళ్ళకి. నా ఉద్దేశం ఏంటంటే స్టాలిన్ పూర్తిగా మెచ్యూర్డ్ కాలేకపోవడం. లాస్ట్ టైం వచ్చాడంటే లాస్ట్ టైం ఏఐడిఎంకే ఒక గ్యాప్, ఆ గ్యాప్ వల్ల వచ్చాడు ఆయన, అంతే తప్పితే ఆయన నాయకత్వ పట్టిమతో ఏం రాలే. అతనికి ఏంటంటే జయలలిత ఆ మెచ్యూరిటీ అయితే లేదు. కరుణానిధి వేరు, కరుణానిధి పొలిటీషియన్, మెచ్యూర్డ్ పొలిటీషియన్. సో కరుణానిధి వారసత్వం తనదే అని చెప్పి ప్రూవ్ చేసుకుని వాళ్ళ పెద్దన్నయ్య అల్గిరి నుంచి కూడా తెచ్చుకున్నాడు. కానీ ఈసారి అంత ఆ యాంటీ ఇన్కంబెన్సీని అతను ఎదుర్కొంటాడని నేను అనుకోలేను. అండ్ ప్లస్ బీజేపీ ప్రజల్లో ఒక రకమైన క్లారిటీ ఉంది. ప్రజల్లో కూడా ఒక రకమైన ఏంటంటే తమిళనాడులో ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసిన మీరు రామేశ్వరైనా ఉండే రామేశ్వరాన్ని సర్వనాశనం చేసేసారు. మీరు మీరు ఏంటంటే హిందువులకి ధార్మికత ప్రకారం కాశీ, రామేశ్వరం ఈ రెండు తల్లిదండ్రి. ఎవరు హిందువులు అందరూ మనం తల్లిదండ్రులుగా కొలుస్తాం. అంటే ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళు రామేశ్వరాన్ని తండ్రిగాను, కాశీని తల్లిగాను ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు మన తల్లిదండ్రులు లేరు, వెళ్ళిపోయారు కాబట్టి. కాకపోతే ఏంటంటే మీరు రామేశ్వరం వెళ్ళి ఆ రామేశ్వరంలో అక్కడికి వెళ్ళి స్నానం చేయలేని, సముద్రంలో స్నానం కూడా చేయలేని దౌర్భాగ్య స్థితి. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్కి వస్తున్నాను, నేను లెటర్ రాయడం, అక్కడి నుంచి నాకు రిప్లై రావడం, తర్వాత ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు కూడా, వెళ్ళి రామేశ్వరంలో అక్కడే సముద్ర స్నానం చేశాడు ఆయన. అంటే శాస్త్రి గారు ఒక చిన్న అంటే ఎక్కువగా మనం తమిళనాడు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ కూడా అంతా తమిళ భాషలోనే వాళ్ళకి సంబంధించుకో ప్రతి హోర్డింగ్స్ అన్ని కనిపిస్తాయి. ఎక్కడ ఇంగ్లీష్ లో ఉన్నది కూడా కనిపించదు. అసలు ఎక్కడ వాళ్ళు భాషకి ఇస్తున్న వాల్యూ కానీ ప్రాంతీయత చాలా వరకు ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే భాషా వ్యతిరేకంగా కూడా చాలా వరకు అక్కడ ఇది జరిగినాయి. సో ఇప్పుడు అంటే తమిళనాడులో ద్రవిడ పాలనకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ప్రత్యామ్నాయంగా బీజేపీ అక్కడ ఏమైనా శక్తిగా మారే అవకాశం ఉంది. కొత్తగా కూడా టీవీకే పార్టీ కూడా వచ్చింది, మనం చూసాం, విజయ్ కూడా పార్టీ పెట్టారు. సో డీటెయిల్డ్ గా మనం అనాలిసిస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం శాస్త్రి గారు. సో తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు టీవీకే పార్టీ కూడా ఉంది. సో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం చెప్పలేము ఎప్పుడు ఎలా మారచ్చు, ఎవరు ఏ పార్టీతో పొత్తులో ఉంటారు అనేది కూడా మనకు తెలియదు. ఎలక్షన్స్ పార్టీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఎవరెవరితో మిత్రపక్షంగా అయినా మారచ్చు. సో బీజేపీ ఎటువంటి శక్తిగా కూడా అక్కడ ఎదిగే అవకాశం ఉంది? అంటే భారతదేశంలో ప్రత్యేకంగా ఈ ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో కూడా
రాజకీయ పరిపక్వత అనే విధానాన్ని ప్రజలకు తెలియచేయకుండా లీడర్షిప్ అనే ఒక ముసుగు ధరించి, లీడర్షిప్ అనే ఒక ముసుగు, అదేంటంటే సినిమా ఫీల్డ్ ద్వారా కానీ వేరే ఫీల్డ్ ద్వారా కానీ ముసుగులు ధరించి వంశపారిపర్యంగా వీళ్ళు పరిపాలన చేస్తూ రాష్ట్రాలని నిరభ్యంతరంగా దోచుకోవడమే లక్ష్యంగా ఉంటారు వీళ్ళు. సో అలాంటి విధానంలో ఈ తమిళనాడు ముందుంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ ఏఐడిఎంకే డిఎంకే డిఎంకే ఇదేంటంటే వాళ్ళు ఎంత విపరీతం, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లైనా ఈడీ రైడ్లైనా ఏం జరిగినా అక్కడే జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ జరిగినంత కరప్షన్ అన్నింటి ప్రజలకి ఒక రకమైన రాజకీయ వ్యవస్థ మీద కానీ, రాజకీయ సుస్థిరత మీద కానీ, ప్రజా పరిపాలన మీద కానీ, ప్రజా విధానం మీద కానీ, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా రూపొందించుకోవాలనే దాని మీద కూడా వీళ్ళు అది కల్పించలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా మీరు చూసారా, అక్కడి నుంచి అందరూ సినిమా యాక్టర్లు వచ్చేసి వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళని ఏమనుకుని శాస్త్రి గారు, ఇంకా మనకి 5 రాష్ట్రాలు కదా, ఒక రాష్ట్రమే మనం చర్చించుకున్నాం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ఏం చెప్తారు? మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రధానంగా కూడా అక్కడ సిపిఎం పార్టీ పినరయి విజయన్ కూడా అక్కడ ఉన్నారు. సిపిఎం కు అంటే ఎల్డిఎఫ్ కు యూడిఎఫ్ కి మధ్య ప్రధాన పోటీ ఉంది. సో బీజేపీ ఎటువంటి శక్తిగా ఎదిగే అవకాశం ఉంది? బీజేపీ మొన్న చూసాం మన స్థానిక ఎలక్షన్స్ లో కొద్దిగా గెలిచింది, బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అక్కడ? అమ్మా, నీకు తమిళనాడు అయినా కేరళ అయినా మొత్తం అందరూ ఒకటే, ఇవన్నీ ధీటుగా పట్టే, ఇవన్నీ ఒకటే. ఏంటంటే వాడు చేసే విధానాలు అపీచ్మెంట్ లో ఏమవుతుందంటే మైనారిటీస్ అపీచ్మెంట్. అదేంటంటే కాంగ్రెస్ దిక్కుమాల కాంగ్రెస్ వాడు వాళ్ళ వ్యవస్థ అటువంటిది, దానికి ఎవడేం చేస్తాడు? వాళ్ళు అలా పరిపాలించారు. వాళ్ళు తెల్ల పంచి తెల్ల చొక్కా వేసుకుంటే వాడు మగ ఈడనేవాడు. మనకు ఆంధ్ర నిర్దేశించారు కదా, జలగ వెంగళరావు గారు సీఎం అన్నాడు, భవన వెంకటరావు సీఎం అంటారు, కోట్ల విజయభాస్కర్, వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళే సీఎం అంతే చెప్తాయి. అలాంటి పరిస్థితి అంటే ప్రజల్లో ఒక రాజకీయ పరిపక్వత, రాజకీయ వ్యవస్థ, వాళ్ళు ఎన్నుకోవాలి, వాళ్ళ లీడర్లు అనే దాన్ని తీసుకురాలేపారు. పినరాయి విజయన్ వీళ్ళందరూ ఏంటంటే ఆ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే పూర్తిగా లోపల ఇదైపోయిన మూలని అక్కడి నుంచి బయటపడడానికి ప్రజలకు మార్గం లేకుండా చేసేశారు. కానీ ప్రధానమంత్రి చేసిన అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక లీడర్షిప్, బీజేపీలో ప్రైమ్ మినిస్టర్ ఒక లీడర్షిప్ ద్వారా వచ్చిన విధానం మీరు చూస్తే 2 సీట్లు, మేము వెస్ట్ బెంగాల్లో 2 సీట్లు ఉండేవాళ్ళం, 77 సీట్లకు వెళ్ళాం. సో అది బీజేపీ వాళ్ళు వెళ్ళి అది వేరే విధానం కదా అది. సో అలాగే కేరళ ఈ మార్పు అనేది వస్తుంది, మార్పు అనేది స్పష్టంగా కనబడింది, ఆ లీడర్షిప్ స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు కేరళ చూస్తే 3గా విడిపోయి ఉంటుంది. ఆ కొచ్చిన్ ఏరియా వేరు, అటు మల్లపురం డిస్ట్రిక్ట్స్ అటు సైడ్ వేరు, మరి తిరువనంతపురం వేరు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మమతా బెనర్జీ ఉన్నారు అక్కడ. సో మొన్న చూసాము 2021 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. ఈసారి ఏ విధంగా ఉండబోవచ్చు అంటే నెక్స్ట్ ఇప్పుడు కూడా అంటే ప్రధానంగా కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే మహిళలకు ఎక్కువగా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. సో అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ గా ఉంది. మొన్న బీహార్లో విజయం పొందడానికి కూడా ఎక్కువగా మహిళకు సంబంధించిన ఇవి కూడా పడ్డాయి. ఆ విధంగా కూడా ఒక బీహార్ అక్కడ రాష్ట్రంలో బీజేపీ అక్కడ నమోదు చేసుకోవడానికి కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ టీఎంసీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఎట్లా ఉండబోచ్చు? బీజేపీ లాస్ట్ టైం టగ్ ఆఫ్ వార్ గా కూడా ఇద్దరికి నడిచింది. సో నెక్స్ట్ ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది? ఈసారి ఆ గేమ్ ఏంటనేది అందరికీ తెలుసు. ఎలక్టోరల్ రోల్స్ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడి లేదా బెంగాల్ నుంచి మైగ్రేట్ ఇక్కడికి వచ్చి టనల్స్ ద్వారా వీళ్ళ ద్వారా వచ్చి అప్పటికప్పుడు ఓటర్లో వచ్చి ఆ ఓటర్లు అందరూ ఇదంతా ఈ గేమ్ అంతా తెలిసింది. దాని మీద పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళనలో అసలైన ఎవరైతే బెంగాల్ నుంచి అక్కడ వెస్ట్ బెంగాల్ యొక్క స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీడర్ నిర్ణయించుకునే విధంగా ఎలక్టోరల్ రూల్స్ ఉంటాయి. ఆ రకంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికే కదా అపోజ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే అది అలవాటు అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఎన్నికలు పెట్టడం మేము నెగ్గుతాం అంటారు. ఎందుకంటారు అనుకుంటే వీళ్ళకి ఆ సిస్టమ్ ఉంది కాబట్టి. ఆ సిస్టమ్ని అది ఏంటంటే డిలాబరేటెడ్ సిస్టమ్. అదేంటంటే ఫేర్ అనేది అది ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ది పోల్స్. అది అటర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అది ఫేర్ ఎక్కడైంది, ఫ్రీ ఎక్కడైంది? అసలు మన సిటిజన్సే కాదు వాళ్ళు. ఆ బంగ్లాదేశ్ నుంచి రావడం, ఇక్కడ ఓట్లు వేయడం, అందుకే కదా ఈ గోలంతాను.
రైట్. అంటే అస్సాం రాష్ట్రానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు చూస్తే ఎన్ఆర్సీ, అక్రమ వలసలు, జాతీయతకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా వీటినే చూపించే కూడా మళ్ళీ ఎలక్షన్స్ లో బీజేపీ రావడానికి ఛాన్సెస్ ఉందంటారా? అస్సాంలో యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఏం లేదు విశ్వశర్మకి against. అక్కడ అంటే అస్సాంలో మేము చాలా స్పష్టంగా, నేను కూడా తిరుపతి దానికి ల్యాండ్కి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. తిరుపతి దేవస్థానం చైర్మన్ తో సీఎం కలిశాను. వాళ్ళు స్పష్టంగా అక్కడ చూసిన విధి విధానాలు చూస్తే కనుక డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. అక్కడ వాళ్ళ ప్రజలు స్పష్టంగా బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతాలను వాళ్ళు ఏదో చాలా రకంగా ఆ వరద ప్రాంతాల నుంచి ఇచ్చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. సాల్చేరు అవన్నీ అటు సైడ్ వెళ్తే దిబ్రూగఢ్ కిందకి వెళ్ళే కొద్దీ మీకు చాలా దిగువ అస్సాం అంతా డెవలప్మెంట్ చాలా స్పష్టంగా కనబడుతుంది, విజిబిలిటీ అవుతుంది. సో 100% నాకున్న సమాచారం ప్రకారం అయితే అస్సాంలో తిరిగి బీజేపీ, భారతీయ జనతా పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ అంత ఉందని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రచారం చేసే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. అంటే ఇక పుదుచ్చేరి రాష్ట్రానికి చూస్తే చాలా చిన్న రాష్ట్రము. అంటే ఇక్కడ ప్రస్తుతం ఎన్డీఏ దీంతో కూడా బీజేపీ మద్దతు ఎన్డీఏ ఉంది. సో లాస్ట్ టైం మనం చూసుకుంటే కాంగ్రెస్ లోని యూడీఎఫ్ 9 సీట్లు గెలుచుకుంది. సో నెక్స్ట్ ఈ సీట్లన్నీ కూడా పెంపొందించుకొని కాంగ్రెస్ ఏమైనా బలపడే ఛాన్స్ ఉందంటారా? కాంగ్రెస్ బలపడుతుందా లేదా నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పడడానికి పడకపోవడానికి అసలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరనేది తెలియదు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు పెట్టుకున్నారు మల్లికార్జున ఖర్గే అని. ఆయన ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ వెళ్తారు, కానీ ప్రజలు అంత ఆదరణ అనేది ఇవ్వట్లేదు. ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా అతను నిలబడి అతని స్థాయితో చెప్పవలసిన రీతిలో క్వశ్చన్ ప్రశ్నించే రీతిలో గవర్నమెంట్ ప్రశ్నించవలసిన విధానం అతని దగ్గర కనపట్లేదు. ఎందుకంటే అతి కష్టం మీద ఇప్పుడు మీరు రోజు చూస్తే కర్ణాటకలో ముస్లిం, తెలంగాణలో ముస్లిం, తెలంగాణలో మాట్లాడితే పరిగెత్తుకుని ఢిల్లీ వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అలాగే కర్ణాటకలో ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ వస్తుంటారు. సో వాళ్ళకి పాండిచేరియన్గా మీకు ఏదైనా సరే ఒక రకమైన దిశానిర్దేశం ఈ 5 రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శాస్త్రి గారు.